మూసీపైన బీజేపీ నేతలు కొత్త డ్రామాలు మొదలుపెట్టారన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. మూసీ పునరుజ్జీవ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ తో కుట్రలు చేస్తున్నారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా ప్రచారం కోసం మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారన్నారు. కిషన్ రెడ్డికి ఏ మాత్రం సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రజలపైన ప్రేమ ఉన్నా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మూసీ ప్రక్షాళనకు సహకరించాలన్నారు బీర్ల ఐలయ్య. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ రెండు కూడా మూసీని అడ్డుకోవాలని సర్వ ప్రయత్నాలు చేసి ఇలా బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు ఒక దొంగ దీక్ష చేస్తని చెప్పి కొత్త డ్రామాకు తెరలేపారు. అంటే హైదరాబాద్, వికారాబాద్, నల్గొండ, రంగారెడ్డి ప్రజలు ఇంకా మూసీ కుంపలే మురిగిపోవాలన్నా మొన్నటిదాకా టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మూసీని అడ్డుకుంటామంటే వాళ్లకు మద్దతు తెలపడానికి ఇవాళ కిషన్ రెడ్డి గారు ఒక దొంగ దీక్షగా రైతులు చేస్తున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు సవాల్ విసిరిండు. ఒక్కరోజు కాదు, మీరు 3 నెలల్లో మురికికుంపకు అక్కడ వచ్చి నిద్ర చేయండి. మీరు దోమతరం లేకుండా, అక్కడ ఏం లేకుండా, ఫ్యాన్ లేకుండా నిద్ర చేయగలుగుతారా? ఏదో షోల కోసం మళ్ళా కొత్త డ్రామా చేసి మూసీని ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీని పునర్జీవం తెస్తా అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక మూసీ ప్రక్షాళన అయితే ఇవాళ బీజేపీ గాని బీఆర్ఎస్ తమ దుకాణం బంద్ అయితే ఉద్దేశంతో మూసీ మీద మళ్ళా కొత్త డ్రామా చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచన చేయాలి. కేంద్రం నుంచి నిధులు తెచ్చి మీరు మూసీ పునర్జీవం